వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ప్రేమమ్మ, మాది ఇదే ఊరే. నా సాక్ష్యం ఏమంటే డిసెంబర్ నెలలోన మా సార్కి చాలా విపరీతమైన వేదన కలిగింది. ఆ వేదనలో ఇంకా నేను అనుకున్నాను ఆయన సృహ వచ్చి పడిపోయినప్పుడు ఈయన లేడు ఇంకా చనిపోతాడేమో అని ఒక ఆలోచన నాకు తట్టినప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నీ చిత్తం ఏమైతే అది జరగని అని అనుకున్నాను మనసులోన. అనుకొని ప్రేయరాలు తీసుకొని ప్రార్థన చేసి ప్రేయరాలు వేసినాము. అమ్మకి ఫోన్ చేసి అమ్మ నింది ఏం కాదు, సజీవునిగా దేవుడు మరలా తీసుకొచ్చి సంఘంలో సాక్షిగా నిలబెడతాడు, మరి ఏం కాదు సార్కి అని చెప్పి అమ్మ ప్రార్థన చేసింది. అమ్మ ప్రార్థన చేసిన 10 నిమిషాలకే నరాల్లో నుంచి రక్తం తీసి చెకప్ చేశారు. చెకప్ చేస్తే లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు ఈయనకి. జనవరి నెలలోనే ప్రభు మరి నీ సన్నిధికి నాకు చాలా దూరం అయింది. మరి ఇది నాకు ఒకప్పుడు కళ చూపించాడు. ఆ కళ చూపించినప్పుడు ఇక్కడ బెతస్యాలకు నేను వచ్చినప్పుడు ఏదో గోడ నాకు అడ్డమయ్యి ఆ గోడల నుంచి నీళ్ళు వచ్చినట్ల ఒక దేవదూత నన్ను వచ్చి చేయబట్టుకొని తోలుకొచ్చినట్ల. మేము ఎప్పుడైతే అడ్మిట్ అయ్యామో అమ్మ ప్రార్థన చేసిందో ఆ అమ్మ ప్రార్థన చేసినప్పటి నుంచి అనేక సువార్థికులు రావడము, ప్రార్థించడము, వెళ్ళిపోవడము, ఈ విధంగా దేవుడు అనేకులని మా సన్నికి హాస్పిటల్కే తీసుకొచ్చాడు. దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను అనుకున్నాను, ప్రభా నీ చిత్తమైతే 1వ తారీఖు నేను నీ సంఘంలో ఉండాలి, నేను బెతస్యాల్లో నా భర్త నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి. అట్లయితే ప్రభా నేను నీ సన్నిధికి నేను వచ్చి నేను సాక్ష్యంగా నిలబడతానని చెప్పాను. ఆ విధంగా 31వ తారీఖు నాడు మేము డిసెంబర్ 31 ఎమ్మిగనూరుకు వచ్చాము. ఇంత గొప్ప సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవాదేవునికి నిండా వందనాలు. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా నిండా వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. నా పేరు జయన్న, నాది ఇక్కడే నా పక్కనే మా ఇల్లు. నాకు సాక్ష్యం ఏమంటే మొన్న 3 రోజుల కింద ఒక దేవదూత వచ్చి ఇంట్లోను, దేవుని కుమారుడా నువ్వు ఏం బాధపడదు, నీకు ఒక వ్యాపారం అయ్యింది కదా, దాంట్లో నీవు 10,000 దక్షిణ భాగాన్ని తీసిపెట్టు, నీకున్న శత్రువులు కూడా చాలా నీ అంట ఉన్నారు, నీ అన్నదమ్ములు నీ తోడుపుట్టిన వాళ్ళే నీకు చాలా కిందేసి నీ ఎదుగుదల ఓరవలేక నీ నిజాతిని ఓరవలేక వాళ్ళు చాలా నీ నిబంధనలు పెడుతున్నారు. దేవుడే నిన్ను దిగొచ్చి నీలో ప్రత్యేకమై జీవజలై ఉండి జీవ మంచుతో జీవ పొగతో నిన్ను ఆశీర్వాదమించినాడు. నీకు ఎలాంటి ఆపత్తి కలిగినప్పుడు నువ్వేం భయపడద్దు, 10,000 తీసుకుపోయి దేవుని మందిరంలో బలంగా సాక్ష్యం ఇయ్యని ఘనమైన దేవదూత నాకు చెప్పడం జరిగింది. ఆ దేవుడే నీలో ప్రత్యేకమైనాడని చెప్పేసి ఒక తెల్లని స్వరముతోటి తెల్లని మనసు కరెక్ట్గా నా నెత్తి అరికాల మొదలుకొని నీ వాళ్ళే నీకు చేతబడలు చేసిన దేవుడే దిగొచ్చే కాల్ చేస్తాడు చూడంటే అప్పుడు నాలో నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ మొదలుకొని తెల్లగా బట్టలతోటి దిగుతున్నాడు. ఇది నా సాక్ష్యము. దేవానికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. బెతస్తా శాలలో నా కుమార్ ఇక్కడికి వస్తే స్వస్థత అని చెప్పారు. నా కుమార్తెను ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మకి నా కుమార్తె నడవలేదమ్మని చెప్పాను. అమ్మ నీ కుమార్తె నడుస్తుంది, బెతస్తా శాలకు 9 వాళ్ళు తిరిగమ్మా, నీ కుమార్తెకు పొద్దున సాయంత్రం నూనె వేసి ప్రార్థన చిలువ వేసి తిక్కమ్మా అని చెప్పింది. అమ్మకు ఫోన్ చేసి అమ్మ సాక్ష్యం చెప్పాలి, నేను నా కుమార్తెకి చిన్నగా మార్పు వచ్చిందన్నాను. నా కుమార్తె నూనె తిక్కగా చిన్న అడుగులతో నా రెక్కలతో నడుస్తుంది, చిన్నగా కూర్చుంటుందమ్మా నేను కూర్చోబెడితే అని సాక్ష్యం చెప్పాలనుకుంటే నీ కుమార్తెకి ఇంకా గొప్పగా దేవుడు జ్ఞానము శక్తిని తనంతకు తాను పరిగెత్తి విధంగా నడిచే విధంగా దేవుడు నా కుమార్తెకు స్వస్థతనివ్వాలని కోరుకుంటున్నాను. అయ్యగారు అమ్మగారు నా కుమార్తె కోసం సంఘంలో అందరూ ప్రార్థన చేయండి. మా ఊరు నాగలాపురము. నా పేరు సువర్ణ. మేము ఎంపగడు పొదుపులా వచ్చింటే 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే అది వద్దుకి పాలకు పోయితలకల్లా తంతుంటే ప్రభువా ఎట్లా ఇన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నాము, వద్దుకి రానినట్టుంది ఇది అని కాసి మేము బాధపడి ఒకరోజు ఇటుకి అమ్మగారి దగ్గర వచ్చినాము మంగళవారము. అమ్మ ఇట్లా 1,00,000 రూపాయలు పొదుపులు పెట్టి తెచ్చుకున్నాము, అది వద్దుకి రానిదమ్మా పాలకి అంటే అమ్మ ఉండి 5 శనివారాలు 5 ఆదివారాలు ప్రార్థన నూనె అంటించి తిరగమ్మ అనింది.
ఇప్పుడు 5 వారాలైంది, ఇప్పుడు బాగిస్తుంది. ఇదే నా సాక్ష్యము. నా పేరు మేరీ. మేము ప్రస్తుతం ఇదే ఊర్లో ఉంటున్నాం. నా సాక్ష్యం ఏమంటే గత కొన్ని రోజుల నుండి నాకు రైట్ సైడ్ వీపులో నుండి కిడ్నీ వరకు కింది వరకు నొప్పిగా ఉండేది. అయితే నిన్నటి దినాన మేము హాస్పిటల్కి వెళ్ళినాము. అది నొప్పి ఉన్నప్పటికీ ఇక 2-3 రోజుల నుంచి కాళ్ళు చేతులు ముఖం మొత్తం వాపు ఎక్కుతూ ఉండేది. ఇంకా మొన్నటి దినాన అమ్మకు మెసేజ్ చేసిన, అమ్మ రేపటి దినాన నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, ఏదైనా రిపోర్ట్స్ వస్తే నార్మల్ వచ్చేటట్లుగా అనుకొని అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను. నిన్నటి దినాన మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అదే అన్నాడు అనమాట, నీకు కిడ్నీ సంబంధించింది ఏదో ఉన్నట్టుందమ్మా, మీరు టెస్ట్ చేయించుకొని వస్తే నేను ఏదైనా చెప్పగలను అనుకున్నాడు. ఆ విధంగా టెస్ట్కి ఇచ్చినప్పుడు సాయంకాలం రమ్మన్నారు. మేము మళ్ళీ సాయంకాలం 5 గంటల సమయంలో నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను. అమ్మ స్కానింగ్కి ఇచ్చేసి వచ్చినాము, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినట్లుగా ప్రార్థన చేయండి అనేసి అమ్మ ప్రార్థన చేసి అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయమ్మా, ఏం భయపడొద్దు, సాక్ష్యం చెప్తాను, కానుక వేస్తానని ప్రార్థన చేసుకో అని చెప్పినారు. అదేవిధంగా కిడ్నీకి సంబంధించింది ఎలాంటి లేదు, నరాలకు సంబంధించింది మాత్రమే అని రిపోర్ట్స్లో వచ్చింది. అందుని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా ఇంకా మా అమ్మ విషయంలోనూ మా మరిది విషయంలోనూ, మా మరిది కూతురు చిన్న పాప ఒక 1 month బేబీ అమ్మ పోసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వారి విషయంలో కూడా నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారందరి విషయంలో అమ్మ ప్రార్థన చేసింది, వారికి అందరికీ స్వస్థత కలిగింది. అమ్మ చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మేలు చేసిన దేవాదేవునికి వందనాలు. ఇక్కడికి కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా ఊరు ఖైరవాడి, నా పేరు చిట్టమ్మ. మేము 27,000 పెట్టి కోడదూడ తెచ్చుకున్నాము. అది తెచ్చిన 2 వారాలు బాగానే ఉన్నది. ఉంటే అది ఉన్నట్టుండి ఏమో జ్వరం వచ్చిందని 2 రోజుల నుంచి చాలా తీవ్రంగా బాధపడుతుంటే ఇక్కడ తీసుకుపోయిన శాలలో తీసుకుపోయిన ఏసు రక్తం ఉన్నది 2 బాటిల్ 2 రోజులు తండ్రి నీ చిత్తమైతే నీ శాలలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని 2 రోజులు రోజుకొకటి తాపినాము. ఇప్పుడు బాగా అయింది. ఇది నా సాక్ష్యము. దేవుడు మేలు చేసినందుకు దేవాతి దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చినందరికీ నా వందనాలు. మా ఆయన హైదరాబాద్కి పనికని పోయినాడు. అక్కడ పని చేయడం మాకు ఇష్టం లేక, అమ్మ నా భర్త ఆడ ఉండేది వద్దు, నా భర్త అక్కడ నుంచి ఇక్కడ ఊరికి రావాలి, మా సొంత ఊరికి రావాలి అమ్మ అని అమ్మని వచ్చి మంగళవారం రోజు అడిగితే అమ్మ ఉండి 3 వారాలు తిరిగమ్మ అనింది. ఈ రోజుకి 3 వారాలు అయిపోతాయి. నిన్ననే మా ఆయన బయలుదేరినాడు, మా పెద్ద పాప కాటికి పోయినాడు. అందు నుంచి మళ్ళీ రేపు ఊరికి వచ్చేస్తున్నాడు. దేవుడు చేసిన మేలుని బట్టి వందనాలు.